మచ్చి అంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి కూర్చోండి కూర్చోవచ్చు పర్లేదు. ఏదో నిజంగా కాలేజీలో రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నారు. ఓకే, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. స్పీడ్ బ్రేకర్ వస్తే స్లోగా వెళ్ళాలి, రెడ్ సిగ్నల్ పడితే ఆగాలి, బైక్ మీద వెళ్తే హెల్మెట్ పెట్టుకోవాలి, కార్ లో వెళ్తే సిగ్నల్ పెట్టుకోవాలి. మీలో ఉన్న టాలెంట్ బయటికి రావాలంటే ఎక్స్ప్రెస్ రాజాకి రావాలి. ఓకే, సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటి? ఆగకుండా వెళ్ళిపోవడం. ఆగకుండా వెళ్ళిపోవడం. ఎక్కడికి? సరే, ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ట్రా. ఎక్స్ట్రానా? అర్థమైంది. పి అంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఆహా, నేను పి అంటే ఏంటి అన్న అక్కడే ఆగిపోయావా? గుర్తొచ్చింది ఆవిడ. ఓకే, పేరేంటి? నవీన్. మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పేరు నవీనా? మీ పేరు నవీనా? ఓకే, వెరీ గుడ్. ఆర్ ఫర్ రజనీకాంత్. ఆశ్చర్యం. రజనీకాంత్. రజనీకాంత్ కబాలి. సగం ఉన్నాం ఆయనలో కరెక్ట్ గా. ఈ ఫర్ ఎక్సలెంట్. స్పెల్లింగ్ చెప్పమ్మా. EXELLE అంటే మళ్ళీ ట్రై చేయి. EXELLE. ఎక్సలెంట్. నేర్చుకొని చెప్తా. సి ఉంటుందా మధ్యలో? గుర్తులేదు. రేపు దొరికిపోతారు, అనవసరంగా చెప్పకండి. EXELLE ఏంటి? ఎస్ ఫర్ సమంత. ఎన్నిసార్లయ్యా? అయితే శృతి హాసన్. ఓకే, శృతి హాసన్. ఇంకో ఎస్ ఫర్ సాటిస్ఫాక్షన్. వచ్చినందుకు సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. ఉంటుందమ్మా. ఏం చెప్పారన్నా? షారుఖ్ ఖాన్. సార్కన్. జబ్బలు నెప్పెట్టి సాగ తీసుకున్నట్టుంది. ఎక్స్ప్రెస్ అంటే ఎక్స్పోజ్ ప్రదీప్ షో. అర్థం కాలే కానీ వీళ్ళు అరిచారు కాబట్టి బాగున్నట్టు. ఎస్, థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ ఎక్స్ప్రెస్ రాజా. మా సుబ్బారావు ఆఫీస్ నుంచి ఫోన్ చేశాడు ఇంటికి. ఇవాళ తొందరగా వస్తున్నాను, నా బట్టలు కొంచెం ఐరన్ చేసి పెట్టు, అండ్ అలాగే నాకు ఇష్టమైన వంట అది చేసి పెట్టాను వైఫ్ ఫోన్ చేసి చెప్పాడు. అయితే సరే అని చెప్పి దాని వెనకాలే మళ్ళీ ఇంకో మెసేజ్ పెట్టాడు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నాకు శాలరీ పెరిగింది, వచ్చేటప్పుడు కార్ కొనుక్కుని వస్తున్నాను అని చెప్పాడు. వెంటనే వాళ్ళ ఆవిడే వావ్ నిజంగానా అంది. లేదు, మొదటి మెసేజ్ చదివలేదని టెస్ట్ చేశాను అంతే అని. సో ఇలాంటి టెస్టింగ్లు మీరు కూడా చేస్తుంటారుగా చాలా మందిని, మీ తెలివితేటలు వాడి. సో ఎస్, ఎలా టెస్ట్ చేశారు మీ వాళ్ళని? మా సిస్టర్ షాపింగ్ అనేసి మనీ అడగడానికి నా దగ్గరకు వచ్చింది. అక్క పర్సీ అన్నది. సరే అని అక్కడ తీసుకెళ్ళు అని అన్న. షాప్ కి వెళ్ళినాక అక్క డబ్బులు లేవి అన్నది. నువ్వు పర్స్ అడిగిన డబ్బులు అడుగురా చెల్లి అని అన్న. బా పిచ్చినారోళ్ళమాట నువ్వు. ఇంకా ఒక అమ్మాయి వెంట అబ్బాయి పడతాడు. ఒక అమ్మాయి వెంట ఒక అబ్బాయి పడతాడు, అది ధర్మం. ఆ అమ్మాయికి అబ్బాయి ప్రపోజ్ చేస్తాడు, ఐ హేట్ యూ అంటది. అది ఇది కూడా ధర్మం. అయితే నన్ను ఐ హేట్ యూ అంటావా అనేసి మళ్ళీ తన చెంప మీద కొట్టి కాలీఫ్లవర్ ఇచ్చి కూర వండుకో అని ఇస్తాడు. ఇది వెరైటీ. అబ్బాయిని మళ్ళీ తిరిగి ఒకటి కొట్టండి అమ్మా. నెక్స్ట్, కాలేజ్ కి కెమెరా తీసుకొని వస్తాడు ఫ్రెండ్. తీసుకొని వస్తే గర్ల్స్ అంటారు ఈరోజు మనం ఫోటో తీద్దామా అని అబ్బాయి అంటాడు. అబ్బాయి అంటే గర్ల్స్ అంటారు సరే మనం తీద్దామని అతను గర్ల్స్ కూడా అంటారు. గర్ల్స్ అంటే సరే మేము వెయిట్ చేసాం బయట, నువ్వు జల్దీ రాని అంటే సరే నేను కూడా వస్తున్నా అని అతను కూడా ఆయన వెనకాల వెళ్తాడు. వెళ్ళి చూస్తే బస్ స్టాప్ లో వెయిట్ చేస్తామంటే బస్ స్టాప్ లో గర్ల్స్ ఉండరు. ఎక్కడున్నా అని ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయగా మేము బస్ స్టాప్ లో ఉన్నామంటాడు. ఇతను ఏం చేస్తాడు, వినా కూడా వెళ్ళి నేను కూడా బస్ స్టాప్ లో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నావు అని. ఇంటర్వెల్. ఓకే, సెకండ్ హాఫ్ లో ఏం జరిగింది? అయితే వాళ్ళు గర్ల్స్ ఏమో ఈసారి బస్ స్టాప్ లో ఉంటారు. ఇప్పుడు సాంగ్
సాంగ్ అయిపోగానే ఏంటి ఫైటా? గర్ల్స్ ఈసారి బస్ స్టాప్ లో ఉంటే బాయ్ ఏమో ఇంకా కాలేజ్ దగ్గర ఉన్న బస్ స్టాప్ లో ఉంటారు. ఫోన్ చేస్తే నువ్వు ఇక్కడ మీరు ఎక్కడ ఉన్నా అంటే నేను ఈసారి బస్ స్టాప్ లో ఉన్నా. అసలు నేను ఇక్కడ మీ గురించి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అంటాడు. తర్వాత అంతే. అయితే చాలా పెద్ద సిచ్యువేషన్ నాన్న అనేది, చాలా పెద్దది. ఒక గ్లాస్ వాటర్ ఏంటి పాప అలిసిపోయాడు అబ్బాయి. నుంచోరా నీ పేరు? సాయి కుమార్. పేరుకు తగ్గట్టే చెప్పావు, భారీ డైలాగు. ఏం చేస్తుంటావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. రైట్ దాన్న డాన్స్ చేసావా? వద్దా? అయితే ఒక పాట పెట్టమ్మా. తగ్గిపోదు. ఓకే, క్లాప్స్, కమ్ ఆన్. ఇప్పటి వరకు నేను కని విని ఎరుగని స్టెప్స్ వేశాడు. అటు ప్రభుదేవా కూడా కాపీ కొట్టినా చేయలేడు ఆ స్టెప్స్. మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్, మార్వెలస్ స్టెప్స్ అవి. వెళ్ళండి. ఓకే, ఇంకా ఇట్ సైడ్. మా కాలేజ్ లో ఫోన్స్ నాట్ అలౌడ్ అని బోర్డు పెట్టారు. పెట్టారా? ఎందుకు సో పెట్టారు? క్లాస్ లోకి కొందరు గర్ల్స్ ఫోన్స్ తీసుకొని సెల్ఫీ దిగుతున్నారు. ప్రిన్సిపల్ సార్ లోపలికి వచ్చి ఏంటమ్మా ఫోన్స్ అలో లేదు కదా అంటే, సార్ కాలేజ్ లో ఉన్నారు సార్, క్లాస్ లో అనలే మీరు. పంచ్ పలకనామా. నా పేరు శ్రీవిద్య. ఎక్సలెంట్ కదమ్మా. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉంటారు. అయితే ఒక రోజు వైఫ్ హస్బెండ్ కి అన్నం పెట్టి కూర్చుంటే హస్బెండ్ అంటారు, ఏంటి ఇందులో రాళ్ళు వచ్చాయి, 2 కళ్ళు బాగానే పనిచేస్తున్నాయి కదా, కనిపించట్లేదా అంటారు. అయితే వాళ్ళ వైఫ్ అంటుంది, నీకు 32 పళ్ళు బాగానే ఉన్నాయి కదా, నీకు నమ్మడానికి రాదా అంటుంది. నేను ఇంట్లో తిరుగుతూ ఒక ఇమేజ్ చూసాను. దాన్ని చూసి భయపడ్డాను. తీరా చూసి అది ప్రదీప్ మేకప్ లేని ఫోటో. అదే అర్థమై ఉంటుందమ్మా. మీ ఫోటోని అద్దంలో పెట్టుకున్నా. వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? థ్యాంక్ యూ అమ్మా. ఇంకెప్పుడు అలాంటి ఘోరాలు చేయకు. నా గర్ల్ ఫ్రెండ్ షాపింగ్ తీసుకెళ్ళమన్నది. షాపింగ్ తీసుకెళ్ళినాక అక్కడ 50% డిస్కౌంట్ అన్నారు. తీరా మొత్తం అన్ని కొనిచ్చాక 50% డిస్కౌంట్ లేదన్నారు. నా బ్యాలెన్స్ అంతా బొక్క, పర్స్ అంతా ఖాళీ. మీ లేడీ ఫ్యాన్స్ అందరూ నువ్వు డాన్స్ బాగా చేస్తావని చెప్తున్నారు. ఎందుకంటే నేను ఎప్పుడు డాన్స్ చేయలేదు కాబట్టి ఇప్పుడు చూద్దామని చేశానని అంటారు. చేస్తా. Subbalakshmi, welcome to the party. Abakashmi, come to the party. Subbalakshmi, welcome to the party. Abakashmi, come to the party. Subbalakshmi, come to the party. Abakashmi, come to the party. Subbalakshmi, come to the party. Abakashmi, Abakashmi. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక కవిత చెప్తాను. ఓ కవిత, సారీ జోక్ అనుకున్నా. వా. చెట్టు కింద నీడలో ఉంది దూడ వేసింది పేడ, ఇప్పుడు అది ఏడా? చెప్పు ప్రదీప్ గారు. మీ ఇంటి గోడ మీద. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పటి వరకు నా కవితలే దారుణాలు అనుకున్నాను, నాకంటే దారుణాలు ఉన్నాయి ఇక్కడ. ప్రదీప్ మిమ్మల్ని చూసాక నాకు ఒక కవిత గుర్తొచ్చింది, చెప్పాలా? వచ్చిందా? వచ్చింది. చెప్పమ్మా. మేఘానికి అనిపిస్తుంది వర్షంగా కురవాలని, కురిసిన దానికి అనిపిస్తుంది నదిలో పారాలని, పారిన దానికి అనిపిస్తుంది సముద్రంలో కరవాలని, బట్ నాకు అనిపిస్తుంది అందులో తోయాలని.
వెరీ గుడ్ అమ్మా, తోద్దు గాని తోసేసేలాగే ఉన్నారు. నేను ఒక రోజు ఒక అమ్మాయిని చూశాను. ఒకరోజు ఒక అమ్మాయిని చూసావు. అక్కడ చాలా బాగుంది అమ్మాయి. ఫ్రెండ్ అడిగాను, అమ్మాయి ఎక్కడరా అంటే, అక్కడ చూడరా అనన్నా. అరే అక్కడ అమ్మాయి కాదురా, బట్టల కోటలో బొమ్మ రాదని, బొమ్మలు ఎలా అని. అసలు తెలియలేదు తెలుసా అసలు. వావ్ వావ్. ఓకే బంగారం, నువ్వమ్మా? నేను మీ గురించి ఒకటి చెప్తా. చెప్తావమ్మా? ప్రోగ్రామ్ గురించి కూడా ఒకటి చెప్తా. చెప్పమ్మా. ఎక్స్ప్రెస్ రాజాకి ప్రదీపే తోపు, అతనితో పెట్టుకోకు, అతను అసలే లిప్పు. కర్రలా అంటించుకుంటూ. ఓ థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడూ మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయడం రొటీన్ కదా, కాస్త కొత్తగా ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను. ఎస్ ప్లీజ్. ఒక చీమ ఉంటది, అది స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తూ ఉంటది, కానీ ఒక చేత్తోనే స్విమ్మింగ్ చేస్తే ఒక చేతి పైన పెట్టుకుంటది, ఎందుకు? ఇది రాదు కాబట్టి. దాంతో పాటు ఏనుగుంది, దానికి స్విమ్మింగ్ రాదని దాని ఇంకో చేత్తో పైన పట్టుకుంది. కాదు. బాహుబలి సినిమా చూసిందా? కాదు. రామే. ఎందుకంటే దాని చేతికి వాచ్ ఉంది కాబట్టి. వాటర్ రెసిస్టెంట్ కాదా? కాదు. అయ్యయ్యో. మన ఒక కవిత, మళ్ళొక కవిత. పువ్వా ఎందుకు వికసిస్తావు వాడిపోతావని, మనసా ఎందుకు ప్రేమిస్తావు ఓడిపోతావని. అయిపోయిందా? అంటే నాకు చిన్న పనుండే కృష్ణనగర్ దాకా వెళ్ళేసి వద్దాం అనుకున్నా. వెరీ గుడ్, మా కూర్చో. కబాలి డైలాగ్ చెప్తాను. చెప్తా సెంటర్ లో. ఏయ్ ఎవర్రా కబాలి? ఆ కబాలిని ఒకసారి పిలిపించండి. ఏయ్ కబాలి, ఏ కబాలి అనగానే ఒంగోని వినయంగా ఎస్ బాస్ అంటాడే, ఆ కబాలి అనుకున్నారా? కబాలీరా. కంగారు పడు, టెన్షన్ పడు, వాళ్ళు అంతే అలాగే ఉంటారు, ఫ్యాన్స్ కదా. ఏయ్ కబాలి, ఎవర్రా కబాలి? ఆ కబాలిని ఒకసారి పిలిపించండి రా. తెలుగు చిత్రాల్లో చూపించినట్టు ఇక్కడ ఘాటు పెట్టుకొని, లుంగి కట్టుకొని, మీసం తిప్పుకొని, పాత విలన్ ఏ కబాలి అనగానే వినయంగా ఒంగోని ఎస్ బాస్ అంటాడే, ఆ కబాలి అనుకున్నారా? కబాలీరా. కబాలీరా. ఈ రోజు మా చెల్లె మార్నింగ్ అన్నది, అక్క నువ్వు ప్రదీప్ షోకి వెళ్తున్నావు కదా, అయితే నా ట్యాబ్ తీసుకో, నాకు సెల్ఫీ తీసుకొని తెచ్చియవా ప్రదీప్ది అన్నది. ఇక్కడ తెచ్చిన తర్వాత నేను చాలా ఆనందంగా ఉన్నా, ప్రదీప్ తోడు సెల్ఫీ దిగొచ్చు అని. తీరా చూసాక అందులో మెమరీయే లేదు. అది కూడా మన బుర్రలాగే అది. ఇంకెవరు లేవరని ఆశిస్తూ ఫస్ట్ రౌండ్ ఇక్కడతో ముగిస్తున్నాను నేను, సరేనా? ఓకే, సో ఇప్పుడు ఆ నలుగురు ఎవరు మనం ఎతుకుదాం. హే సాయి కుమార్ గారు రండి. ఆజా మేరీ రాజా. మేడం గారు. ఏయ్ ఇవ్వండి రే, కమ్. మీ నలుగురు వాళ్ళలాగే కానీ ఇంకొంచెం తేడా ఉన్నారు. మీ నలుగురు స్పెషల్ ఉన్నారు. ఈకనా నాన్న? నాకంటే ఎక్కువ అయిపోయారు కాబట్టి ఇక్కడ పిలిచా. సో ఇప్పుడు మీ నలుగురికి ఒక చిన్న టాస్క్ ఇస్తాను, క్రేజీ టాస్క్. అందులో ఎవరు విన్ అవుతారో వాళ్ళు ఈ చైర్లోకి వస్తారు. మామూలుగా ఇప్పుడు టెన్నిస్, బ్యాడ్మింటన్ చాలా ఫేమస్, రైట్? అందరూ ఆడుతున్నారు, అండ్ అమ్మాయిలు ఆడుతున్నారు, వెరీ గుడ్. అబ్బాయిలు కూడా ఆడాలి. సో దానికి ముందు ప్రాక్టీస్ ఏం చేస్తారంటే, బాల్ ని బ్యాట్ మీద ట్యాప్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ దాకా వెళ్ళి రెడ్ లైన్ ని టచ్ చేసి మళ్ళీ ట్యాప్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు మీరు నుంచిన పింక్ లైన్ మీదకి వస్తారు. మామూలుగా వెళ్తే కాళ్ళు నొప్పులెడతాయి కాబట్టి మీరు 2 కాళ్ళు కట్టేస్తారు. ఓకే, లెట్స్ డూ ఇట్. సో మీకు రాబోతున్న ఈ అద్భుతమైన టాస్క్, దానికి కావాల్సిన ప్రాపర్టీస్ అది చూసారా? అది ఇప్పుడు కింద చూసుకోండి. వావ్! ఇప్పుడు ఆ బ్యాట్ తో బాల్ ని ఇలా ట్యాప్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి ఆ బాస్కెట్ లో వేయండి. ఇంకా రిటర్న్ వచ్చేసినప్పుడు ఇంకో బాల్ తీసుకెళ్ళి అందులో వేయండి. 2 బాల్స్ అందులో వేస్తే చాలు. ఓకే, రెడీ? 3, 2, 1 గో. ఆడరా నీ ఇష్టం, ఆడరా ఆడరా, ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా,
ఆడరా ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా ఒక్కటేసినా చాలు. మనలా అంబానీ చెయ్యలేడు ఎంజాయ్ సినిమా హీరోకి ఫ్రీడమ్ ఇంత లేదో మనమే మనమే హీరోలందామా భయ్యా, ప్యాంట్ జిప్ ఊడిపోయింది. చిన్ని చిందులేసేద్దామా లైఫ్ అంటే పండగమల్లే ఫీలైపోదామా ఫెస్టివల్ రావాలన్నా వస్తువులు తీసై కన్నా గుండెలోన హ్యాపీనెస్ మించిందేదమ్మా ఆ స్ట్రీటు ఈ స్ట్రీటు వెరీ గుడ్, వెల్ డన్, క్లాప్ సుమన్. బాగా ఆడే భయ్యా, వెరీ గుడ్, వెల్ ప్లేడ్. రా ఫాస్ట్ గా పరిగెత్తుకుంటారా. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, బాగా ఆడారు మీరిద్దరు. ఇలా కాకుండా వాళ్ళిద్దరు ఇంకా బాగా ఆడాలని కోరుకుందాం మనం. ఓకే కదా, బాడీలో పార్ట్స్ అన్ని సేఫే కదా. వెరీ గుడ్, అర్థమైంది పరిస్థితి ఏంటో. రైట్, బ్యాట్ తోనే అందులో వేయండి, చేత్తో తీసి అందులో వేయొద్దు. అండ్ ఒకవేళ ఎక్కడ పడిపోయినా వెంటనే ఫాస్ట్ గా వచ్చేసి పరిగెత్తుకుంటూ వచ్చేసి నెక్స్ట్ బాల్ తీసుకోండి. 3, 2, 1 గో. ఇష్టం ఆడరా ఆడరా ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా అరే రోడ్డుకి నీ టాక్సులు కట్టి టోలులు కట్టి లైట్లు పెట్టి ఖాళీగా వదిలేస్తా వెందుకురా మైకులు పెట్టి డాన్సులు కట్టి ఓసారి తింటూ దులిపైరా ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా మనలా అంబానీ చెయ్యలేడు ఎంజాయ్ సినిమా హీరోకి ఫ్రీడమ్ ఇంత లేదో సో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళతో మాట్లాడు. బాగా ఆడామా. ఓ పని చేయవలసిందమ్మా, ఇలా ఆడే బదులు బొచ్చు పట్టున ఇల్లు ఉంటే అక్కడ ఇలా పోసుకుని వచ్చేచ్చు అందులో. ఒకటే వేసావు, నేను ఏ మందు కూడా ఒకటే అమ్మా, అది కూడా చేత్తో వేసావు. నాలో మిగతా ఇద్దరు కూడా రండి, వెల్ డన్. సో వీళ్ళ నలుగురిలోంచి ఆ స్పెషల్ వ్యక్తి ఎవరు? ఎవరు వెరైటీగా ఉన్నారు వాళ్ళు మాత్రమే ఆ చైర్లోకి వెళ్తారు. అండ్ ఆ ఒక్కళ్ళు మరెవరో కాదు, కంగ్రాచులేషన్. జాగ్రత్త, అందరిని అడిగాను చెప్పు, రోజు మార్నింగ్ 2 టాబ్లెట్లు వాడతాం. ఓకే, ఆడిన నలుగురిలో ఇతను ఒక్కడే పాక్కుంటూ డేక్కుంటూ పాపం అష్టకష్టాలు పడి వెనక్కి రావడం అదో వింత. అయితే ఆ బుట్టలో వేసే ముందు కరెక్ట్ గా బాబు అని పిల్లగా ఏమైంది అనేది 3 సార్లు పాపం ఛాన్స్ పోగొట్టుకున్నాడు.
సో అయినా సరే ఆడగలిగాడు. వెల్ డన్. ఇక ఇప్పుడు ఇంకో చైర్ ఖాళీ ఉంది. ఆ ఇంకో చైర్ లోకి ఎవరు వస్తారో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మీరు బాల్ పాస్ చేసుకుంటూ ఉండండి. బాల్ ఎవరి దగ్గర ఆగిందో వాళ్ళని సెంటర్ స్టేజ్ కి పిలుస్తాను. రైట్, Music on can, disco on can, move it on can, salon link, salon. ఆగిందా? దా. మ్యూజిక్. దామ్మా. ఓకే, సో మీ ఇద్దరి దగ్గర బాల్ ఆగింది కాబట్టి మ్యూజిక్ మీ ఇద్దరికి ఒక సిచ్యువేషన్ ఇస్తాను. ఇప్పుడు మీరిద్దరు ఫర్ సపోజ్ సెలబ్రిటీస్, ఆల్రెడీ సెలబ్రిటీస్, ఇప్పుడు ఇక్కడ నుంచున్నారు కాబట్టి మీరు సెలబ్రిటీలు అయితే ఏం మాట్లాడుకుంటారు? మీ ఇద్దరి మధ్యలో కన్వర్సేషన్ ఏం జరుగుతూ ఉంటాయో తెలుసుకుందాం. రైట్, ఓకే, ప్రిపేర్ అయిపోయారా? వెరీ గుడ్, లెట్స్ గో, యాక్షన్. హలో హలో ప్రదీప్, మొన్న మనం మూవీ చేసాం కదా, అక్కడ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందంట మన ఇద్దరి మధ్య. ఇంకో మూవీకి డేట్స్ అడుగుతున్నారు. ఓకే, చేద్దామా? ఓకే ఓకే, బాయ్. హలో హలో, సన్నీలి. అవన్నీ మాట్లాడకు, ఫిలిం ఇండస్ట్రీలో అవన్నీ కామన్. అరే ఆ రోజా వర్షం పడ్డ రోజు నువ్వు ఊక అవన్నీ టాపిక్ నాకు సిద్ధ అవుతుంది. అవన్నీ మర్చిపో అబ్బా. గుర్తుకొచ్చింది మా పియ్య చెప్పాడు, తొక్క సినిమాకు హీరోయిన్ నువ్వేనా? ఆ పోస్టర్ ఉంటుంది, నువ్వా హీరోయిన్? ఈమె ఎవరు సెలెక్ట్ చేశారా హీరోయిన్ లాగా? ఫేస్ ఒకసారి ఇటు మలుపు. ఓహో, అక్కడ పోస్టర్ ఉంది, బొక్క అనే మూవీకి నువ్వే కదా హీరో. అక్కడ ఏంటి అసలు పోస్టర్ పైన అందరూ పేడలేసారు. మంచిగా ఒకసారి కెన్ని బాటిల్ వేసి కెన్ని బాటిల్ తీసుకొని కడిగి మళ్ళా చూసి వచ్చి ఈ కట్అవుట్ చూడు, అప్పుడు గుర్తుపడతాం. అర్థమైందా? హీరోయిన్ నా పైన పంచలేసావా? డాండ్రఫ్ ఉంది. ప్రొడక్షన్ వచ్చి మీకు షాంపూ అండి, అది స్నానం చేయలేదు, ఫాగుంటా కొట్టండి, మీకు డబ్బు వాసన వస్తుంది ఒకటే. హీరోయిన్ అనే మినిమం కామన్ సెన్స్ లేకుండా ఒక సాటి యాక్టర్ వచ్చి మాట్లాడినప్పుడు రెస్పెక్ట్ చేయాలని ఎవరయ్యా నేను హీరోయిన్ లాగా సెలెక్ట్ చేసి ఇంతలో కట్అవుట్ చేసుకున్నావా ఒకసారి? ఇంతలో నీకే అన్ని డైలాగ్స్ వస్తే నాకేనే రావాలి. కట్అవుట్ చూసి కొన్ని నమ్మయాలు. కట్అవుట్ ఇంతే ఉంది కదా, మరి నమ్మయాలంటే. బుల్లెట్ కూడా నాలాగా చూడడానికి ఇంతనే ఉంటుంది, కానీ దిగితే దాని లోతు తెలుస్తుంది. అర్థమైందా? ఏంటి నువ్వు ఇంత అందంగా ఉన్నావు? అసలు ఇంత అందం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఇంకా ఫోన్ స్క్రీన్ అన్లాక్ చేయలేదు, చూసుకో ఫస్ట్. నా చెయ్యి కలర్ కూడా లేదు, ఈమెన్ ఎవరయ్యా హీరోయిన్ లాగా వేసారు. I don't like this dirty fellows, yeah. I don't know why these people coming into industry. ఓకే, నీ కట్అవుట్ చూసుకున్నావా? రానా వెళ్ళిపోయినా వెంట్రుకంత కూడా లేదు. నీకు హీరోగా ఛాన్స్ ఎవరు ఇచ్చారు అసలు? అబ్బా రవితేజ ఒళ్ళంతా ఎంటికెలా ఉంటాయి రవితేజకు, అందుకే అంత సూపర్ స్టార్ అయింది. అర్థమైందా? రవితేజ కాళికా మాత ఇలాంటి వాళ్ళని కొంచెం పక్కన పడేసి డస్ట్బిన్ లో వేయండి, అప్పుడైనా సిటీ క్లీన్ అవుతుంది. ఓరి దీని తస్సలు నా బొడ్డు. సుడిగాలికి తక్కువ, వడగాలికి ఎక్కువ. ఏందిరో ఇంత ఎక్స్ట్రా చేస్తుంది? ఎడబట్టుకొచ్చిర్రా? సారీ, ఐ కాంట్ అండర్స్టాండ్. విల్ యూ టెల్ మీ ఇన్ ఇంగ్లీష్? తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి తెలుగు రాకపోవడమా? ఎంత మాట సిగ్గుచేటమ్మా. ఫోన్ లో ఎప్పుడు చూసినా క్యాండీ క్రష్ లు, టెంపుల్ రన్ ఆడడం కాదమ్మా. జర సినిమా మీద కాన్సన్ట్రేట్ చేయండి అమ్మా. ఎవరయ్యా నేను హీరోయిన్ లాగా సెలెక్ట్ చేసింది? తీసేయండి ఫస్ట్. మాట్లాడొద్దమ్మా. ఫుల్ నాలెడ్జ్ ఉన్నా కాబట్టి ఇంత పెద్ద స్టార్ ని వేసిర్రు. చూసా ఒకసారి కట్అవుట్ చూసుకోపో, బయట పోయి ఒకసారి. ఈ గ్లామర్ గా వేసేస్తారు తెలుసా? హలో హైట్ చూసుకున్నావా? హైట్ చూసుకున్నావా?
చేతి అది కాదు. చేతి సెలబ్రిటీలు కొట్టుకుంటే సంకల పౌడర్ మనదే రాలుతుంది. ఆ పౌడర్ రాల్చుకోవడం ఎందుకు, సినిమా చేసే పోలే మన అవును భయ్యా హీట్ అయిపోయింది బా అన్నది. సీట్ అయిపోయింది. వెరీ గుడ్. వెళ్ళండి. కలవ చేశారు ఇద్దరు. ఓకే కంటిన్యూ. Music on can, disco on can, move it on can. Ha, party, 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 let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 me want that chala naughty. Come on, baby, let's get dirty. రామ్మా. ఓకే కంటిన్యూ. మ్యూజిక్. రండి. ఓకే సో మీ ఇద్దరి దగ్గర మ్యూజిక్ ఆగింది కాబట్టి మీ ఇద్దరికి సిచ్యువేషన్ ఏంటంటే, ఒకళ్ళు స్కూల్ టీచరు, ఇంకోళ్ళు ఆ స్కూల్లో చదువుతున్న ఒక బాబు వాళ్ళ మదర్. పేరెంట్ టీచర్. ఓకే సో స్టార్ట్ చేస్తారా? స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్, ఏంటో మరి? ప్రాపర్టీస్ కావాలి. చైర్స్ కావాలా? ఒక వెరీ గుడ్. ఓకే నేను ఇప్పుడు అటెండెన్స్ తీసుకుంటున్నాను. చెప్పండి. సంతోషి, అఖిల్, ప్రదీప్, ప్రవీణ్. ఇక్కడ ఎవరే టీచరు నన్ను కొడుకుని కొట్టిందంటే దాన్ని తిప్పి తిప్పి దాని పంతం తీస్తాను నేను ఈ రోజు. హలో ఎక్స్క్యూజ్ మీ. కూల్ దిస్ ఇస్ ఎ స్కూల్. స్కూలు లేదు రక్కులు లేదు. ఏంటి నువ్వు నా కొడుకుని కొట్టావంట? రండి కూర్చోండి మాట్లాడండి. ఏంటి నువ్వు నా కొడుకుని కొట్టావంట? నేనా? ఎవరండి మీ అబ్బాయి? నా కొడుకు తెలీదా నీకు? కూర్చోండి. తెలీదండి. ఎవరండి మీ అబ్బాయి? నా కొడుకు తెలీదా నీకు? కూర్చోండి. ఎవరండి మీ అబ్బాయి? నా కొడుకు ఎవరో తెలియకుండానే నువ్వు నన్ను కొడుకుని కొట్టావా? స్కూల్లో 100 పిల్లలు ఉంటారండి. ఎవరండి మీ అబ్బాయి? ప్రదీప్. ప్రదీపా? ఎప్పుడు చూసినా అల్లరే. గడుగ్గా ఎప్పుడు చూసినా అల్లరి చేస్తూనే ఉంటాడు. హోంవర్క్ చేయమంటే హోంవర్క్ చేయడు. పోనీ హోంవర్క్ చేయకపోతే ఒక లీవ్ లెటర్ రాసుకురామంటే నాకు లవ్ లెటర్ రాసుకొస్తాడా? నేను స్కూల్లోనే బెస్ట్ బ్యూటీ టీచర్ ని, నాకు లవ్ లెటర్ రాసుకొని వచ్చాడు మీ అబ్బాయి. వాడు క్లెవర్ ఇంటెలిజెన్స్ కాబట్టి నువ్వు బ్యూటీ అని నీకు ఇచ్చాడా? లేకపోతే నీకెవడిస్తాడే? క్లెవర్ ఇంటెలిజెంట్ అయితే ఎవరికైనా ఇచ్చుకోవాలి. నాకెందుకు ఇచ్చాడండి లవ్ లెటర్? నువ్వు చెప్పావేమో రాయమని. నేను లవ్ లెటర్ అనలేదండి, లీవ్ లెటర్ అన్నాను. లవ్వో లీవో నువ్వు నేర్పించిన ప్రకారం రాసిన వాడు. లేదండి, నేను లీవ్ లెటర్ రాయమంటే అందరు లీవ్ లెటర్ రాసుకొస్తే మీ అబ్బాయి మాత్రం లవ్ లెటర్ రాసుకొచ్చాడు. అందుకని వెరైటీ. అయితే మీరే చెప్తారు కదండి జీన్స్ అని. వాడి డాడీ జీన్స్ వాడికి వచ్చింది. జీన్స్ వస్తే ఎవరికైనా ఇవ్వాలండి. ప్రదీప్ నాలో సగం కూడా ఉన్నాడు, నాకు లవ్ లెటర్ రాస్తాడా? హైట్ కాదమ్మా, కంటెంట్ ఉండాలి. కంటెంట్ ఉంటే మాత్రం నాకు లవ్ లెటర్. ఆయన స్టూడెంట్, నేను టీచర్. స్టూడెంట్ టీచర్ కాదు, ఏజ్ తో సంబంధం అసలే లేదు. మనసు ఉంటే చాలు. ప్రదీప్ వయసు ఎంత, నా వయసు ఎంత? చెప్పానుగా వయసుతో సంబంధం లేదని. అయితే నాకు లవ్ లెటర్ ఇస్తారా? నేను ఒప్పుకోను దీనికి, అందుకని కొట్టాను. టీచర్ అన్నాక స్టూడెంట్ ని శిక్షించే హక్కు ఉంది కాబట్టి నేను కొట్టాను. దీనికి మాట్లాడమే రావట్లేదు. టీచర్ జాబ్ ఎవరు ఇచ్చారు నీకు? నీకు వస్తుందా అంతగా? ఎస్. మీ అబ్బాయి లవ్ లెటర్ ఎందుకు ఇచ్చాడండి? రాస్తాడు. ఎందుకు రాస్తాడు? ఎందుకు రాస్తాడు? ఎందుకు రాస్తాడు? తీసుకుంటలే వేల ఫీజులు తీసుకునేది చదవడానికమ్మా, లవ్ లో వేసుకొని చేసుకోవడానికి కాదు. ఏంటే అప్పటి నుంచి రెచ్చిపోతున్నావు? సూపర్, భలే వచ్చింది. వెరీ గుడ్. Pinky Ponky,
ఎస్ టీచర్, థ్యాంక్ యూ మమ్మీ. సో చాలా బాగా చేశారు మీరు ఇద్దరు, వెల్ డన్. మ్యూజిక్. Music, disco, move it, slowly, slowly. బాల్ ఇచ్చేసిరా. నీకు ఇంకో పార్ట్నర్ కావాలి కదా, ఆగు వెతుకుతాం. మ్యూజిక్. ఇట్లా వెళ్ళి ఇట్లాగే వచ్చింది అది మళ్ళీ. వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు మీరిద్దరు ఒక అద్భుతమైన స్కిట్ చేయబోతున్నారు. మీరిద్దరు ఇప్పుడు, నీకు లాటరీ కంపెనీ నీకుంది, నీకు లాటరీ కంపెనీ ఉంది, ఇద్దరు లాటరీలు అమ్మేవాళ్ళు. మీరిద్దరు ఒకరు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, సరేనా? మీ దగ్గర లాటరీలు ఎవరెవరో కొంటూ ఉంటారని, మీ దగ్గర కొన్న వాళ్ళకి ఇంత గెలుచుకున్నారని, మీ ఇష్టం. సో దాని గురించి మీరు డిస్కషన్ చేసుకుని స్కిట్ రెడీ అంటే మేము స్టార్ట్ చేస్తాం. రెడీ? మాట్లాడుకోండి. కాదురా వీడేంటిరా లాటరీ గీటరీ అంటాడు, అసలు లాటరీ వాడు ఎలా ఉంటాడు నాకెలా తెలుసు? తెలిసినా తెలియకపోయినా మన ఇద్దరిని చూస్తే వాడికి అదే గుర్తుంది. ఇందాక సీట్ కంటే మందే పేలాలి, ఓకే? మన వాళ్ళకి చెప్పా జోక్ బాగోపోయినా నవ్వమని, ఓకే? గ్యారంటీగా చప్పట్లు కొడతారు. మీరేం చేసినా గట్టిగా చెప్పండి అమ్మా, ఓకే? యాక్షన్. టికెట్ టికెట్ లాటరీ టికెట్ లాటరీ టికెట్ ఒక్కటి కొనండి బాబు, మీ జీవితంలో ఎంతో ఎత్తుకెదుగుతారు బాబు. నా టికెట్లు కొంటే ఓన్లీ టికెట్లు మాత్రమే వస్తాయి, నా టికెట్లు కొంటే డబ్బులు కూడా వస్తాయి. టికెట్ కొంటే టికెట్ రాకుంటే టిప్పు సుల్తాన్ వస్తాడ్రా. టిప్పు సుల్తాన్ రాకపోవచ్చు కానీ సన్నీ లియోన్ వస్తుంది. ఒక్క టికెట్ కొన్నందుకు ప్రదీప్ అన్న BMW కార్ కొన్నాడు. ప్రదీప్ అన్న BMW కారు మాత్రమే కొన్నాడు, కానీ తన లవర్ తో స్విట్జర్లాండ్ కూడా వెళ్ళాడు. నువ్వు కొంటే స్విట్జర్లాండ్ వెళ్ళాడు, నేను టికెట్ అమ్మడం వల్ల మొత్తం సెటిల్ అయిపోయాడు రా. అరే నా టికెట్ కొంటే జుట్టు లేడానికి జుట్టు వస్తుంది, పెళ్ళం లేడానికి పెళ్ళం వస్తుంది. అరే నేను టికెట్లు అమ్మేటప్పుడు నువ్వు నిక్కర్ వేసుకొని తిరిగేటాడురా. అరే మాట్లాడుతూ అర్థపతి ఉండాలి అబ్బాయి, టికెట్లు నువ్వు అమ్ముడు కాదు, టికెట్ అంటేనే నవీన్, నవీన్ అంటేనే టికెట్లు. టికెట్ అమ్మాలంటే నేను, టికెట్ అమ్మాలన్నా నేనే, అమ్మిన వాళ్ళకి లక్కీ డ్రా తగలాలన్నా నా వల్లనే. నీ టికెట్ అమ్మితే ఎంత వస్తుందిరా? మా అంటే 10 రూపాయలు 20 రూపాయలు అంతే, నాది కోట్లలో విలువ చేస్తుందిరా ఒక్క టికెట్. పసుపు వేస్తుండు, బిస్కెట్ కాదు పసుపు. రే ఒక్క టికెట్ కొన్నందు వల్ల ప్రదీప్ సెటిల్ అయిపోయింది రా. ఏ ఫ్లేవర్ బిస్కెట్ ఇది? చాక్లెటా? కాదు, 50-50. చిరిగిపోయిన కాగితాలు పట్టుకుని టికెట్లు అంటారా మీరు? గంట కాదురా బాయ్, ఇప్పుడు మనం జనానికి టికెట్లు అమ్మాలి, ఎవరు అమ్ముతారు దందా. సో ఈ ఆరుగురులోంచి ఒకళ్ళు మాత్రమే సెలెక్ట్ అవుతారు, అండ్ ఆ ఒక్కళ్ళు ఆయన పక్కన పాపం పిక్కుమంటూ ఉన్నాడు ఆయన దాని నుంచి ఒకడే. సో ఇప్పటివరకు చేసిన ఆరుగురు ఒకసారి నుంచమ్మా. సో వీళ్ళలోంచి ఒకళ్ళే సెలెక్ట్ అవుతారు. ఓకే, ఇంకెవరో కాదు, కంగ్రాచులేషన్స్ మా ఇంగ్లీష్ టీచర్. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని విందుగా చేసుకో. కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్పెషల్, అండ్ మీలోంచి ఎవరైనా ఇక్కడ రావచ్చు అనుకున్నాం. అందరూ భలే కబుర్లు చెప్పారు, అందులోంచి కొంచెం తేడాగా ఉన్నారు వీళ్ళిద్దరు. సో అంటే మీరందరూ బాగానే ఉన్నట్టు, వీళ్ళు కొంచెం వెరైటీగా ఉన్నట్టు, అంతే తేడా. సో మీ ఇద్దరికి ఇప్పుడు ఒక వెరైటీ టాస్క్ ఉంది. ఆ చైర్ లో కూర్చుని గిరగిరా తిరుగుతారు, అది ఆగాక మీకు తిరుగుతుంది, మీరు అప్పుడు లేచి దాని మించి ఒక టాస్క్ చేస్తారు. లెట్స్ సీ. మాస్టరు మీరే ఫస్ట్ వెళ్ళాలి, కూర్చోండి. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఆ చైర్ లో కూర్చున్నావు, ఆ చైర్ తిరుగుతుంది, అది అయిపోగానే లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడున్న గ్లాసులు ఒకదాని మీద ఒకటి నుంచో పెడతావు, కానీ గ్లాస్ కి మధ్యలో పేపర్ పెడతావు.
రైట్? ఇదంతా ఎంత ఫాస్ట్ గా చేస్తావు అనేది నీ టాస్క్. నీ చైర్ తిరగడం ఆగిన దగ్గర నుంచి నీ టైం క్లాక్ స్టార్ట్ అయిపోద్ది. రెడీయా? హ్యాండిల్ పట్టుకున్నానా బంగారం? వెరైటీగా ఉంటుంది. 3, 2, 1 గో. భూమి గుండ్రంగా ఎందుకు ఉందని ఆలోచించావా? ఆకాశం నీలంగానే ఎందుకు ఉందో అడిగావా? సూర్యుడిగా వెలుగేంటి అని క్వశ్చన్ గానీ వేసావా? చిరుగాలి కడపన వెంటనే ఎప్పుడైనా ప్రశ్నించావా? ఇదివరకు నడిచిన దూరం ఎంతని కూలిచావా? కాలానికి వయసెంత అని ఆరా తీసావా? ఈ ప్రశ్నలకన్నిటికీ జవాబే తెలియకున్నా పోయేది ఏమీ లేదు. చూడదో లోలీటా సెన్యోరిటా లైఫ్ ఒక ఆన్సర్ లేని క్వశ్చన్ అంటా. లోలీటా సెన్యోరిటా అచేతే కానీ చేద్దాం ఆటా పాటా. తిక్కగున్నదే దక్కలో ఇస్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. తిక్కగున్నదే అన్ని పక్కలాగి తొక్కుతున్నదే. ఫీలింగ్ వేరే వేరే సీరా కంటున్నా ఫేస్బుక్ పేజ్ కుక్క పెట్టి కెవ్వుమున్నదే. చీటింగ్ అంతా చీటింగ్ ఉల్టా పల్టా అయిపోయిందే నా దునియా. బ్రేకింగ్ హార్ట్ ఇస్ బ్రేకింగ్ నా కన్నీలకు నేనే ఖర్చు అయిపోయా. తిక్కగున్నదే తిక్కు నాకు ఎక్కనున్నదే. దక్కలో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. తిక్కగున్నదే అన్ని పక్కలాగి తొక్కుతున్నదే. ఫీలింగ్ వేరే వేరే సీరా కంటున్నా ఫేస్బుక్ పేజ్ కుక్క పెట్టి కెవ్వుమన్నదే. ఒకటి ఎక్కలే 2 టిక్కులే. వెళ్ళాను క్లాప్స్ కమాన్. సో చాలా అద్భుతంగా ఆడాడు పాపం. ఇప్పటికే ఆయన ఏం జరుగుతుందో తెలియదు లోపల. కుర్చీలో లేవకుండా ఏం చేస్తున్నావు? అక్కడే కూర్చున్నావు. గిర్రం తిరుగుతున్నాయా? అదేం తిరగట్లేదు, నువ్వు అక్కడే ఉన్నావు, వీళ్ళందరూ నీ చుట్టూ పరిగెడుతుండే. ఓకే, సో వెల్ డన్. సో 1 minute టైం పట్టింది నీకు ఇదంతా చేయడానికి. మరి ఆమెకి ఎంత టైం పడుతుందో చూద్దాం. లెట్స్ సీ. చేతులు లాక్ చేసుకున్నా. అబ్బాయి తిరిగినప్పుడు చూసా కుర్చీ అక్కడే ఉంది, మేర తిరుగుతుంది. 3, 2, 1 గో. భూమి గుండ్రంగా ఎందుకు ఉందని ఆలోచించావా? ఆకాశం నీలంగానే ఎందుకు ఉందో అడిగావా? సూర్యుడిగా వెలుగేంటి అని క్వశ్చన్ గానీ వేసావా? చిరుగాలి కడపన వెంటనే ఎప్పుడైనా ప్రశ్నించావా? ఇదివరకు నడిచిన దూరం ఎంతని కూలిచావా? కాలానికి వయసెంత అని ఆరా తీసావా? ఈ ప్రశ్నలకన్నిటికీ జవాబే తెలియకున్నా పోయేది ఏమీ లేదు. చూడదో లోలీటా సెన్యోరిటా లైఫ్ ఒక ఆన్సర్ లేని క్వశ్చన్. 5, 4, 3, 2, 1 స్టాప్ గో. ఆగే ఉన్నది. ఏ కిక్ నాకు ఎక్కనున్నదే. దక్కలో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. తిక్కగున్నదే అన్ని పక్కలాగి వేరే వేరే సీరా కంటున్నా ఫేస్బుక్ పేజ్ కుక్క పెట్టి కెవ్వుమున్నదే. చీటింగ్ అంతా చీటింగ్ ఉల్టా పల్టా అయిపోయిందే నా దునియా. బ్రేకింగ్ హార్ట్ ఇస్ బ్రేకింగ్ నా కన్నీల
కళ్ళకు నేనే ఖర్చు అయిపోయా తిక్కగున్నదే తిక్కు నాకు ఎక్కనున్నదే తక్కువలో ఏమిలో పోస్టులో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే తిక్కగున్నదే సూపర్ వేరు వేరు సీర కంటున్నా ఫేస్బుక్ పేజ్ బుక్ ఆగే ఉందమ్మా అది ఇదేం బాగాలేదంట. ఇప్పుడు అంతా స్ట్రైట్ గానే ఉందా? ఇంకా తిరుగుతున్నాయి అన్ని ఎక్కడ ఉండాల్సిన అక్కడే ఉన్నాయా? తిరుగుతుంది. సామాన్లు అక్కడే లేవా? లేవు. వెళ్ళాలి. ఆయనేమో ఆపిన తర్వాత అని ఉన్నాడు. ఈవిడైతే ఆపు ప్రదీప్ అన్నారు. ఆగే ఉంది గుర్తు. అండ్ చాలా బాగా ఆడావమ్మా. అండ్ ఇద్దరి టైం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సో ఇద్దరిలో విన్నర్ ఎవరో ఇప్పుడు మనం డిసైడ్ చేద్దాం. దా మాస్టర్. ఓకే, సో వీళ్ళిద్దరిలో ఎవరు ఇవాల్టి ఎక్స్ప్రెస్ రాజా? రెడీ? ఎవరినైనా రాజా అనొచ్చు మనం. ఐ లవ్ యు రాజా. 3, 2, 1. సో ఇవాల్టి విన్నర్ ఈజ్ ఓకే మా కంగ్రాచులేషన్స్. క్యాష్ ప్రైజ్ కూడా గెలుచుకున్నారు. అండ్ ఇవాల్టి ఎక్స్ప్రెస్ రాజా మీ అందరికంటే కొంచెం స్పెషల్ అంతే. సో మీ అందరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ ఈ షోకి వచ్చినందుకు. అండ్ సూపర్లీ టాలెంటెడ్ మీరు అందరూ. సో ఇలాగే ఫుల్ ఎనర్జీతో కంటిన్యూ చేయండి. ఆల్ ది బెస్ట్ అండ్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్. सबको फटा ले सबको बजा ले. నిన్ను ఒకవేళ ఏం చేస్తున్నా అని అడిగితే ఏం రీజన్స్ ఇస్తావు? యాక్చువల్లీ నేను ఎయిర్ ఫోర్స్ లో జాబ్ చేస్తున్నాను చెప్తా. ఎయిర్ ఫోర్స్ ఏంటంటే గాలికి తిరగమని చెప్తా. మీ కొత్త నుంచి పెళ్లి చేయమని అడుగుతాను. వాడు కళ్ళు మూసుకొని తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. గ్యారంటీ, అది డౌటే లేదు. నిన్ను చూసా గ్యారంటీ అంతే. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఓరమాస లెక్కలో. డాడీ ఒకటి చెప్తా డాడీ, నువ్వు పెళ్లి అందరి ముంగట చేసుకున్నామని చెప్పి శోభనం కూడా అందరి ముంగట చేసుకోం కదా. పండగ చేసుకో బాబయ్యో